హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 9, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2025 జూలై నెలలో బ్రిక్స్ బ్యాంక్గా పిలువబడే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్యత్వంతో న్యూ మెంబర్స్గా వార్తలు నిలిచిన దేశాలు ఎన్ని, అవి ఏవి? డైరెక్ట్ బిట్. మనం లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. బ్రిక్స్ సమావేశాలపైన రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ బ్రిక్స్. రీసెంట్గా 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో రియో నగరంలో జరిగింది కదా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఆ రోజు మీకు ఈ టాపిక్ని డిస్కస్ చేశాను. బ్రిక్స్ బ్యాంక్గా పిలువబడే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఇటీవల ఈ జూలై నెలలో 2 దేశాలు కొత్తగా సభ్యత్వంతో వార్తల్లోకి వచ్చినాయి. ఆ దేశాల పేర్లేంటి? కొలంబియా, సెకండ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. కొలంబియా, ఉజ్బెకిస్తాన్ 2 దేశాలు చేరినాయి నూతన సభ్యత్వంతో. అండ్ మరి ఈ దేశాల చేరికతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంక్, ఇందులో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది? గతంలో 9 ఉండే, ఇప్పుడు ఈ 2 దేశాల చేరికతో 11కు చేరింది. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు. 2025 సంవత్సరంలోనే వార్తల్లోకి వచ్చిన మరొక దేశం అదేంటి? లాస్ట్ 2 months బ్యాక్ మనం చూసాము. 9th మెంబర్ కంట్రీగా అల్జీరియా గురించి డిస్కస్ చేసాము. సో అల్జీరియానేమో బ్రిక్స్ బ్యాంక్గా పిలువబడే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 9th మెంబర్. మళ్ళీ జూలై నెలలో ఇంకొక 2 దేశాలు బ్రిక్స్ బ్యాంకులో నూతన సభ్యత్వంతో వార్తలోకి వచ్చినాయి. ఆ 2 దేశాలు ఇవి. అంటే మనము అల్జీరియా 9th మెంబర్ గుర్తుంచుకోండి, 10th, 11th మెంబర్గా ఈ 2 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్షను కూడా డెఫినెట్గా అడుగుతారు. ఇటీవల కాలంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, లేదా అంతర్జాతీయ కూటములు కానివ్వండి, ఇటువంటి అంశాల్లో కొత్తగా సభ్యత్వంతో ఎవరైనా దేశాలు వార్తల్లోకి వచ్చాయంటే ఖచ్చితంగా వాటిని మనం ఫోకస్ చేయాలి. నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటారు. మరి లాస్ట్ 32nd మెంబర్ కంట్రీగా ఏ దేశం చేరింది అంటారు. IMFలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటారు. మరి చివరిగా 191st మెంబర్ కంట్రీగా ఏ దేశం అంటారు. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. మీకు అవన్నీ కూడా లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. క్లియర్? ఇక బ్రిక్స్కి సంబంధించి ఒక ఫామ్లో గుర్తుపెట్టుకోండి అన్నాను. 11, 10. 11, 10 అంటే ఏంటి? బ్రిక్స్. సో బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాల సంఖ్యనేమో 11. బ్రిక్స్ బ్యాంకులో సభ్య దేశాల సంఖ్యనేమో 11. మరి బ్రిక్స్కి సంబంధించి పార్ట్నర్ కంట్రీస్ లేదా పార్ట్నర్ మెంబర్స్ అంటాము, అందులోనేమో 10 గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ కూడా మీకు లాస్ట్ 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తున్నాను. సో ప్రతిరోజు నేను అందిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు చూడాలి అని ఒక సంకల్పంతో ఉండండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఒక్క టాపిక్ని మీరు వార్తాపత్రికల్లో చూసే ఒక అంశాన్ని చూడండి. ఆ అంశాన్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉంటాయో స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ మన క్లాసెస్ని అందిస్తున్నాను. దీని ద్వారా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సో ప్రతిరోజు చూడండి. నేను రోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఆ క్వశ్చన్కి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. దాదాపు వేలాది మంది అభ్యర్థుల్లో వందలాది మంది అభ్యర్థులు సమాధానం ఇస్తున్నారు ప్రతిరోజు కూడా వీడియో కింద కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి మీ సపోర్టు, ఎంకరేజ్మెంట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కానివ్వండి, లేదా ఫీడ్బ్యాక్ని కానివ్వండి, అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కానివ్వండి, తప్పైనా పర్లేదు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ డే ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్య దేశాలు ఏమని చెప్పాను? కొలంబియా,
ఉజ్బెకిస్తాన్. అవి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇక బ్రిక్స్ కూటమి వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ కూటమిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు అన్నాను? 11 సభ్య దేశాలు బ్రిక్స్ కూటమిలో. ఆ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి: ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా. ఇండోనేషియా 2025 సంవత్సరంలో బ్రిక్స్ కూటమిలో నూతన సభ్యత్వ దేశంగా వార్తల్లోకి వచ్చింది. అది ఇంపార్టెంట్. సో మొత్తం 11. క్లియర్? ఇకపోతే బ్రిక్స్కి సంబంధించి పార్ట్నర్ కంట్రీస్. సో పార్ట్నర్ కంట్రీస్ ఏమో 10 ఉంటాయి. రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనం చూసాము వియత్నాం బ్రిక్స్. సో బ్రిక్స్ కూటమిలో పార్ట్నర్ కంట్రీగా చేరిందని చెప్పేసి. సో పార్ట్నర్ కంట్రీస్ 10 కదా, వాటి పేర్లు కూడా చూడండి: వియత్నాం, బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇకపోతే ఇందాక మీకు నేను న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్యత్వ దేశాలు ఎన్ని అండ్ మొత్తం ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్డీబీలో స్థాపక సభ్యులు అంటే ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ ఏమో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటి మనం బ్రిక్స్ అంటాం. దాంతోపాటు బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, తర్వాత కొలంబియా, ఉజ్బెకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరిపోతుంది. ఓకేనా? సో ఎన్డీబీ అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2014 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఏమో షాంఘై, చైనా కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? మొత్తం సభ్య దేశాల సంఖ్య 2025 జూలై నాటికి 11కి చేరింది. ఓకేనా? ప్రస్తుత ఎన్డీబీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్. తను బ్రెజిల్ దేశ మాజీ అధ్యక్షురాలు. ఏదైనా కీలకమైన లేదా అంతర్జాతీయ సంస్థలకు చైర్పర్సన్ కానీ హెడ్ కానీ వచ్చారనుకోండి ఎవరైనా, వారి యొక్క దేశం ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు WHO చీఫ్గా ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు. తను ఏ దేశానికి చెందినవారంటే ఇథియోపియా దేశానికి చెందినవారు. అండ్ ఇంకొకటి యునైటెడ్ నేషన్స్ సంబంధించి సెక్రటరీ జనరల్గా యాంటోనియో గ్యుటెరస్. తను ఏ దేశానికి సంబంధించిన వారంటే పోర్చుగల్కి సంబంధించి. ఇలా వాళ్ళ దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా పోటీ పరీక్షలు ఇలాంటి కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏ ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు. 100% సాధించాలి. ఓకేనా? రైట్. ఇక సో ఇవన్నీ కూడా మనం ఇందాక ఏదైతే ఉంటుందో బ్రిక్స్ బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఈరోజు జూలై 9th 2025 అన్ని వార్తాపత్రికల్లో మీరు చూసే ఉంటారు అండ్ టీవీ ఛానల్స్లో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరిస్తున్న అంతర్జాతీయ పురస్కారాలు ఏవైతే ఉంటాయో అదొక టాపిక్. రానున్న ఏ పోటీ పరీక్షనే, ఏ స్థాయి పోటీ పరీక్షనే ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే 2024 సంవత్సరం 2024 ఇయర్ డిసెంబరు, నవంబరు ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో TGPSC వారు కండక్ట్ చేసిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా. అందులో ఈ టాపిక్ నుండి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. అంటే ఏ టాపిక్ నుండి? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు ఒక పురస్కారం గురించి ఇచ్చారు. రష్యా ఇచ్చిన పురస్కారం, ఆ పేరు అడిగారు డైరెక్ట్గా. కాబట్టి రానున్న పోటీ పరీక్షలో ఇదంతా కూడా ఒక సిలబస్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే మనం యాజ్ ఆన్ దిస్ డే జూలై 2025 వరకు భారత ప్రధాని గారిని 26 అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. లాస్ట్ 1 మంత్లోనే 4 సార్లు మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రెజిల్. సో ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఎవరు? బ్రెజిల్ నిర్వహించారు కదా. రీసెంట్గా 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగినాయి. ఆ బ్రిక్స్ సమావేశం ముగిసిన తర్వాత బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూలా డా సిల్వా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, లూలా డా సిల్వా గారితో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య చాలా ఒప్పందాలు జరిగినాయి. అవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా గారు భారత ప్రధాని గారిని ఆ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించారు. ఆ పురస్కారం పేరేంటో చూడండి. ఆ పురస్కారం పేరు వచ్చేసి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేర్లు అన్నీ ఒకేలా ఉంటాయి కానీ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. సో గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ అనే ఒక అంతర్జాతీయ పురస్కారం నరేంద్ర మోదీ గారిని వరించడం జరిగింది. ఆ పురస్కారము ఏ దేశానికి సంబంధించింది అంటారు? బ్రెజిల్. క్లియర్?
ఇక రీసెంట్గా మనం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి, ఘనాకి సంబంధించి, సైప్రస్కి సంబంధించి అవన్నీ లాస్ట్ 1 మంత్లోనే డిస్కస్ చేస్తాము. ఒక్కసారి చూడండి. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో, సో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జూలై 2 నుండి దాదాపు 8 రోజుల పాటు 5 దేశాల పర్యటన, సుదీర్ఘ పర్యటన అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. 5 దేశాల పర్యటనలో భాగంగా ఒక దేశము ట్రినిడాడ్ అండ్ టొబాగో, కరేబియన్ దీవుల్లోని దేశం ఉంది కదా, ఆ దేశ ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం పేరేంటి? ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్ ఘనా, ఈ పర్యటనలో భాగంగా ఘనా దేశాన్ని కూడా విజిట్ చేశారు కదా. ఘనా దేశమేమో ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మంత్ జూన్ మంత్లో భారత ప్రధాని గారు 3 దేశాల పర్యటన చేశారు. 3 దేశాల పర్యటన, ఒకటి సైప్రస్, 2 క్రొయేషియా, 3వది కెనడా. కెనడా యొక్క ప్రత్యేకత ఏంటి? G7 శిఖరాగ్ర సదస్సు, G7 51st ఎడిషన్ G7 శిఖరాగ్ర సదస్సు కెనడాలో కెననాస్కి వేదికగా జరిగింది కదా. ఆహ్వానిత దేశంగా భారతదేశం వెళ్ళింది. సో అప్పుడు 3 దేశాల పర్యటన. ఆ 3 దేశాల ఒక దేశము సైప్రస్, మ్యాకోరియస్ 3 అనే కీవర్డ్ గుర్తుంచుకోండి అని చెప్పాను. సో ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాకోరియస్ 3. ఇక ఈ సంవత్సరంలో ఇంకొక పురస్కారం శ్రీలంక దేశానికి సంబంధించి, శ్రీలంక ద మిత్ర విభూషణ అనే ఒక పురస్కారం ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ద మిత్ర విభూషణ ఏ దేశానికి సంబంధించి అంటారు? అనుర కుమార దిశనాయక గారు, శ్రీలంక దేశ అధ్యక్షుడు, ప్రదానం చేశారు. నెక్స్ట్ ఈ సంవత్సరంలోనే మ్యారిషస్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన ఎప్పుడు జరిగింది? మార్చ్ 12. వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్చ్ 12 యొక్క ప్రత్యేకత, మ్యారిషస్ దేశ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా, అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా భారత ప్రధాని గారిని వాళ్ళు ఇన్వైట్ చేశారు ముఖ్య అతిథిగా. అలా అడుగుతారు. ఇటీవల మార్చ్ 12 ఏ దేశ నేషనల్ డే లేదా స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా భారత ప్రధాని గారు హాజరయ్యారు. ఆ దేశం అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది అంటారు, మ్యారిషస్. సో మ్యారిషస్ ఏమో ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన అంతర్జాతీయ పురస్కారాలు. ఇక రిమైనింగ్ అన్నీ కూడా మీకు నేను తరచూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ మీకు కవర్ అవ్వాలని చెప్పేసి షార్ట్ వీడియోస్ కూడా దాదాపు ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఓకేనా? రైట్. ఇక సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెజిల్ అత్యున్నత పురస్కారము గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్, ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఓకేనా? ఎవరిచ్చారు? బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూలా డా సిల్వా. పురస్కారం యొక్క విశేషం ఏంటంటే, ఇక బ్రెజిల్ దేశం అందించే అత్యున్నత పౌర పురస్కారం అంటది. బ్రెజిల్ దేశంలోనే అత్యున్నతమైనదిగా విదేశీ నాయకులకు, ప్రముఖులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా భావిస్తారు. 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించిన వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చేసి సత్కరించడం జరుగుతుందంట. ఓకేనా? ఇక భారత్ బ్రెజిల్ సంబంధాలు 2 కూడా ఏ కూటమిలో సభ్యులుగా ఉన్నారంటే బ్రిక్స్ కూటమిలో ఉన్నారు. ఓకేనా? ఆర్థిక, వాణిజ్య, రక్షణ, పర్యావరణ రంగాల్లో సహకారము. అండ్ ఇంకొకటి 5 దేశాల పర్యటన అని చెప్పాను కదా. 5 దేశాల పర్యటనలో భాగంగా ఏ దేశంతో ఏ సంబంధాలు కుదిరాయి, వాటన్నిటి గురించి కూడా మీకు నేను మళ్ళీ స్పెషల్ వీడియోలో అందిస్తాను. ఓకేనా? సో బ్రెజిల్ వచ్చేసి ఏ ఖండంలో ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం బ్రెజిల్. ఓకేనా? సో బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెసిలియా అండ్ కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియాల్. అధ్యక్షుడు లూలా డా సిల్వా. బ్రెజిల్ దేనికి ఫేమస్? సో మనము ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫుట్బాల్ అనగానే బ్రెజిల్ గుర్తొస్తుంది. చరిత్రలో చాలామంది పీలే లాంటి ప్రముఖులను అందించిన దేశం బ్రెజిల్. ఓకేనా? ఇక పక్కన పెడితే నెక్స్ట్ టాపిక్, ఈరోజు కొన్ని సూపర్లేటివ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ తొలిసారి 3 గ్రామాల్లోని ప్రజలకు ఓటు వేసే అవకాశం దక్కుతుందంట. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఓటు పొందని వాళ్ళు, అంటే ఓటు పొందని వాళ్ళు కాదు, ఓటు హక్కు వినియోగించుకోని గ్రామాలు కూడా ఉన్నాయంటే ఇప్పుడు మనకు వార్తల్లో చూస్తున్నాం. ఈరోజు వార్తాపత్రికలు మీరు చూస్తుంటారు. ఆ 3 గ్రామాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. కారణం ఏంటి అవన్నీ కూడా చూద్దాం. అంతకంటే ముందు బేసిక్స్. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 15వ భాగం ఎన్నికల నిర్వహణ గురించి తెలుపుతుంది.
ఎన్నికలు మరి 15వ భాగం అనగానే మనకు ఆర్టికల్ బ్రాకెట్ గుర్తుకు రావాలి. కాన్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పుడు ఆ పార్ట్ అని చెప్తే పార్ట్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి బ్రాకెట్ చూడాలి ఫస్ట్. సో ఆర్టికల్ 324 నుండి 329 వరకు పార్ట్ 15 డీల్ చేస్తుంది ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల యంత్రాంగం వాటి గురించి. ఇక ఆర్టికల్ 324 విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతం 1+2 బాడీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చీఫ్ లేదా సిఈసిగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే ఆర్టికల్ 326 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు టాపిక్కి మీరు లింక్ చేసుకోవచ్చు. ఓటు హక్కు భారతదేశంలో వయోజనులైన భారతీయులకు ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా కల్పించడం జరిగింది. ఎగ్జామ్లో అడుగుతారు ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కా, ప్రాథమిక హక్కా, చట్టబద్ధమైన హక్కా ఇలా అడుగుతారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ 326 18 years and plus. మరి ఇక్కడ 3 గ్రామాల పేర్లు గుర్తుంచుకోండి, రాష్ట్రం గుర్తుంచుకోండి. అక్కడ స్థానికంగా జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించబోతున్నారంట. సో ఇక్కడ చూడండి, భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్లోని 3 గ్రామాలకు చెందిన ప్రజలు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్స్, పంచాయతీ గురించి మనము 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చూసుకుంటాము. ఓకేనా? ఓటు హక్కు వినియోగించుకున్న ఆ గ్రామాల పేర్లు ఏంటంటే రాంపూర్, లేటి, చోప్రా గ్రామాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎందుకు వార్తల్లోకి వచ్చినాయి? అలా మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఆ గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరాఖండ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారెవరు? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా మనం చాలా అంశాలు చూసాము. ఆర్టికల్ 44 పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పిలో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆర్టికల్ 44ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అని, సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక చొరవ అని. అండ్ ఉత్తరాఖండ్లో గతంలో కూడా కొన్ని గ్రామాల పేర్లు, ప్రాంతాల పేర్లు చూసాము. వైబ్రెంట్ విలేజెస్లో భాగంగా కూడా చూసాము. కాలాపాని, లిపు లేక్, లింపియాదూరా ఇటువంటివి. ఉత్తరాఖండ్ అనేది అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఏ దేశాలతో అంటే చైనాతో, నేపాల్తో. ఇలా ఒక టాపిక్ వచ్చిందంటే మ్యాక్సిమం చూడాలి. ఇక ఉత్తరాఖండ్ గురించి చూసాము. రీసెంట్గా ఇలాంటి ఒక అంశంతో బీహార్ కూడా వార్తల్లోకి వచ్చింది ఎన్నికలకు సంబంధించే. మొట్టమొదటిసారి ఆన్లైన్ ఓటింగ్ అనేది లాస్ట్ 28th రోజున, జూన్ 28th రోజున బీహార్ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారి, ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ ఓటింగ్ విధానం అంటే ఎస్టోనియా దేశం. మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, అందుకోసం ప్రత్యేక యాప్ని తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ ఒక టాపిక్ వచ్చినప్పుడు లింక్ అవ్వాలి. ఓకేనా? సో మరి ఈ గ్రామాల వివరాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ కాలంలో అటవీ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రామాలంట. ఇప్పటి వరకు ఈ గ్రామాల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి అక్కడ ఇప్పుడు రెవెన్యూ హోదా లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులు పొందలేదు. ఓటు హక్కు కూడా అందుబాటులో లేదట వాళ్ళకి. ఓకేనా? ఇక 3 గ్రామాలకు తాజాగా ప్రభుత్వం రెవెన్యూ హోదా కల్పించింది. రెవెన్యూ గ్రామాలకు గుర్తింపు పొందడంతో పంచాయతీ ఎన్నికలకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక గ్రామ ప్రజలు పంచాయతీ ప్రధానితో పాటు వార్డు సభ్యులను కూడా ఎన్నుకోబోతున్నారు. ఓకేనా? అంటే పంచాయతీ హెడ్ ఉంటారు కదా, సర్పంచ్ వాళ్ళు. ఓకేనా? అక్కడ ప్రధాన్ అంటారు వాళ్ళని, ప్రధాన్. ఓకేనా? దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకు తొలిసారిగా ఓటు హక్కు అనేది రావడం జరిగింది. ఫైన్. ఇక టోంగియా వర్గం అంటే అటవీ ప్రాంతాల్లో నివసించే ముఖ్యంగా అడవులను సంరక్షించడం, సాగు చేయడం ద్వారా జీవనం సాగిస్తారు. ఈ గ్రామాల్లో ఎక్కువగా టోంగియా వర్గానికి సంబంధించిన ప్రజలు ఉంటారు. రైట్. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫేమస్ ఏంటంటే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మొట్టమొదటి టైగర్ రిజర్వ్ గుర్తింపు జిమ్ కార్బెట్. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి హర్యానా రాష్ట్రం. హర్యానాలో కూడా ఒక సూపర్లేటివ్ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ అనేది హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. అదేంటంటే అది ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంటి? ఇక హర్యానా విషయానికి వస్తే బీజేపీ అధికారంలో ఉంది. హర్యానాని కనుక మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వన్యప్రాణులకు సంబంధించి పోటీ పరీక్షలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. టైగర్ రిజర్వ్స్ పైన, నేషనల్ పార్క్స్ పైన, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ పైన, వైల్డ్ లైఫ్ సెన్సస్ పైన ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. సో హర్యానాలో ఆసియాలోని అతిపెద్ద జంగిల్ సఫారీ
ఓకేనా. హర్యానా టు డెవలప్ ఏషియాస్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ ఇన్ ఆరవలి హిల్స్. ఇక్కడ ఇంకొక పాయింట్, ఆరవలి హిల్స్ ఎన్ని రాష్ట్రాలు లేదా ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది? ఆరావలి పర్వత ప్రాంతం అంటాం కదా, అటువంటి ఇంపార్టెంట్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఆరావలి ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 2025 జూలైలో హర్యానా ప్రభుత్వం ఆరావలి పర్వత ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా. ఆరావలి పర్వత ప్రాంతము హర్యానాలో. సో దాదాపు 10,000 ఎకరాల్లో జంగిల్ సఫారీ అంట. గురుగ్రామ్, దాదాపు గురుగ్రామ్ ఏరియాలోనే 6,000 ఎకరాల ప్రాంతము. ఓకేనా. దీని ద్వారా ఏమవుతుంది? టూరిజం డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వన్యప్రాణులకు కూడా ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు కూడా ఉంటాయి. ఇదన్నీ కూడా ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆరావలి పర్వత ప్రాంతాలు ఏ రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి? హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3వ రాష్ట్రాలు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతము. క్లియర్. ఆరావలిలో హయ్యెస్ట్ పీక్, మౌంటైన్ పీక్ ఏంటి అంటే గురు శిఖర్. రీసెంట్గా ఆరావలి ప్రాంతంలో గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాస్ట్ మంత్లో ప్రారంభించడం గురించి మనం డిస్కస్ చేశాము. ఇటువంటివి. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కూడా తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఇక వెస్టర్న్ ఘాట్స్ ప్రపంచంలోని 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. మరి భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్ ఏమో 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. 6 రాష్ట్రాలు. 6 రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గుర్తుపెట్టుకోండి ఈ 6 రాష్ట్రాల పేర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, తూర్పు కనుమలు అంటాం. ఈస్టర్న్ ఘాట్స్ ఏమో 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. 5 రాష్ట్రాలు: తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా. 5 రాష్ట్రాలు. ఆరావలి ఏమో ఎన్ని? 3 రాష్ట్రాలు ప్లస్ ఒకటి కేంద్రపాలిత ప్రాంతము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి లొకేషన్ మనకు జాగ్రఫీలో ఇంపార్టెంట్. జాగ్రఫీలో అడుగుతారు. కాబట్టి ఒక టాపిక్ ఉంది అంటే ఎంతవరకు నా వంతుగా పోటీ పరీక్షల కోణంలో ఖచ్చితంగా ఈ ఏరియా నుండి ప్రశ్న వస్తుందని భావిస్తున్నాను. వాటన్నిటిని కవర్ చేస్తున్నాను. ఓకేనా. రైట్. సో ఇక్కడ మనం ఈ టాపిక్కి సంబంధించి మాత్రం చూడాల్సింది ఏంటంటే ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని ప్రారంభించబోతున్నాము, ఏర్పాటు చేస్తున్నామని ఏ రాష్ట్రం ప్రకటించి సింగిల్ లైన్లో, సూపర్లేటివ్స్ సింగిల్ లైన్లో చూడాలి. ఓకేనా. మరి ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే ప్రారంభం కాబోతోంది హర్యానాలో. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనుక చూసామనుకోండి అతిపెద్దది ఏదట అంటే నందన్వన్ జంగిల్ సఫారీ. ఇది ఎక్కడ ఉందంటే రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో ఉంది. ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ ఏమో నందన్వన్ జంగిల్ సఫారీ. ఇక దీన్ని మించి హర్యానాలో రాబోతోందంట. క్లియర్. ఇక వైల్డ్ లైఫ్ సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్ 1972, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 చట్టాలు లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి, ఫారెస్ట్ ఏరియా అటవీ విస్తీర్ణం పెంచడం కోసము. అండ్ ప్రాథమిక విధుల్లో ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4Aలోనేమో ఆర్టికల్ 51 A క్లాస్ G గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సుఖ్వీందర్ సింగ్ సుఖు గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్, ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల పథకాలు, బెనిఫిట్స్ ఉంటాయి కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగం కానివ్వండి, అన్నిటిని కూడా ఇక ఫేస్ అథెంటికేషన్ ఆధారంగానే, ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఆధారంగానే అమల్లోకి తీసుకొస్తున్నట్టు వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి. సో రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది. అడుగుతారు ఎగ్జామినేషన్లో, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రం ఏ అంశంతో ఎందుకు వార్తల్లోకి వచ్చింది. ఎన్ఎఫ్. సో విశేషాలు ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుడి ముఖం ఆధార్ డేటాబేస్తో పోల్చి గుర్తింపు ధృవీకరణ చేస్తారు. మనకు ఆధార్ అథెంటికేషన్ చూడండి, ఎప్పుడైనా సిమ్ కార్డు తీసుకుందామని షాప్కి వెళ్తే అథెంటికేషన్ క్రాస్ చేస్తారు. ఉదాహరణకు తీసుకుంటే మన ఆధార్ కార్డు నంబరు వాళ్ళ ఆధార్ కార్డుతో లింక్ చేయడం కానివ్వండి, ఇలా ఉంటాయి. ఓకేనా. సో బయోమెట్రిక్ లేదా ఓటీపీ అవసరం లేకుండా సులభమైన రేషన్ పంపిణీ అనేది ఇక్కడ జరుగుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఒక ఇన్నోవేషన్, టెక్నాలజీని వినియోగించుకోవడము. దీని ద్వారా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్,
ప్రభుత్వం యొక్క ఉద్దేశమే బెనిఫిట్స్ని బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఓకేనా, రైట్. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ గవర్నెన్స్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలకు అందించే పథకాలు మరింత వేగవంతంగా అందుబాటులోకి వస్తాయంట. ఓకేనా, పారదర్శకత పెరుగుతుంది. దేనిలోనైనా పారదర్శకత. ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అద్భుతం. ఈ విధానాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ట్రెండ్ సెటర్ అయింది హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, ఆర్థిక లావాదేవీల్లో డిజిటలీకరణను పెంచుతూ ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరుస్తుందంట హిమాచల్ ప్రదేశ్. షిమ్లా, ధర్మశాల రాజధానిగా ఉన్నాయి. సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. హర్యానేమో సైని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ ఫేస్ అథెంటికేషన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశపు తొలి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్. ఇక్కడ 2 సంస్థలు గుర్తుంచుకోండి. 2 సంస్థల ఒప్పందంలో భాగంగా అమల్లోకి. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా తొలి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 సంస్థలు. సో స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఫస్ట్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అండ్ ఎగ్జామినేషన్ ఇంకొకటి కూడా ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇన్స్పేస్ తరచు వార్తల్లోకి వస్తుంది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్స్పేస్. ఇక్కడ ఇన్స్పేస్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి సహకారం అందిస్తుంది. అందులో భాగంగానే ఇటువంటి ఒప్పందాలు కానివ్వండి, లేదా స్కై రూట్ ఏరోస్పేస్ లాంటి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేస్తూ కూడా విజయవంతంతో వార్తలకు రావడం, ఇటువంటివి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేసే సంస్థ పేరు గుర్తుంచుకోండి. స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మరియు సినర్జీ క్వాంటమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ తొలి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాయంట. ఒప్పందము ఉద్దేశం ఏంటి? అంతరిక్ష ఆధారిత క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడము, క్వాంటమ్ ముప్పుల నుంచి భారత జాతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాల భద్రతను పెంపొందించడము, స్వదేశీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను శాటిలైట్లో ఏర్పాటు చేయడం అనేది ఉద్దేశము. ఇక క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే క్వాంటమ్ భౌతిక శాస్త్రం ఆధారంగా రూపొందించిన సెక్యూర్ కమ్యూనికేషన్ విధానం. క్వాంటమ్ అనేది ఎలాంటి హ్యాకింగ్ లేదా మధ్యలో తారుమారు చేసే అవకాశం లేకుండా సమాచారం బదిలీ. మనం ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాంటమ్ ఆధారితాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ క్వాంటమ్ అంటే ఏంటి, ఇటువంటివి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో కవర్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క టాపిక్ని మీకు నేను PDF ఫార్మేట్లో ఇస్తున్నాను. ఓకేనా, సో మీకు మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో మీకు ఇక్కడ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి పాయింట్ మీకు PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుంది. శాంపుల్ PDF చూసేసి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య విశేషాలు. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించే భారతదేశంలో తొలి క్వాంటమ్ ఆధారిత శాటిలైట్. భారత జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అనుగుణంగా ఉంటుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 2023. రైట్, దేశంలో క్వాంటమ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడము. ఇక నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో దేశంలోనే తొలిసారి టీబీ వ్యాధి కోసం, అంటే టీబీ వ్యాధిని అడ్డుకట్ట వేయడం కోసం లేదా దాని ప్రభావాన్ని తగ్గించడం కోసము ప్రత్యేకంగా ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ప్రెడిక్టివ్ డెత్ మోడల్ను అమలు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. టీబీని ముందుగా అంచనా వేస్తూ దాని యొక్క ప్రభావం మరింత ముదరకుండా ఉండే విధంగా చర్యలు. ఇక తమిళనాడులో ప్రస్తుతం DMK అధికారంలో ఉంది. MK స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ తమిళనాడులో దేశంలోనే తొలిసారి, సో తమిళనాడు రాష్ట్రం భారతదేశంలో తొలిసారిగా క్షయవ్యాధి రోగుల కోసము ట్యూబర్క్లోసిస్ టీబీ మరణాలను తగ్గించేందుకు ఏ మోడల్ అంట? ప్రెడిక్టివ్ డెత్ మోడల్. ప్రెడిక్షన్ అంటే ఏంటి? అంచనా అంటాం కదా. మనం ఏం ప్రెడిక్ట్ చేస్తున్నాం అంటే ఏం అంచనా వేస్తున్నాం అన్నట్టు. సో అంచనాత్మక మరణ మోడల్ని అమలు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ తమిళనాడు దేశంలోని మొట్టమొదటిసారి ఇలాంటిది క్షయవ్యాధి రోగులతో తీవ్ర స్థితిని ముందుగానే గుర్తించి రోగుల మరణాలను తగ్గించడం. ఏం లేదు, క్షయవ్యాధి ప్రమాదాన్ని తగ్గించడం. దాని విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, బాధితులు ఎవరైతే ఉంటారో వారు మరణించే అవకాశాలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడానికి ఉద్దేశము. ఓకేనా, అమల్లోకి వచ్చిన విధం తమిళనాడు కసనోయ్ ఎరపిల్ల తిట్టం
ఆ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. ఓకేనా. సో అమలు టీబీ సేవ, సో సివియర్ టీబీ వెబ్ అప్లికేషన్లో భాగంగా ప్రెడిక్టివ్ డెత్ టోల్ మోడల్ని తీసుకొచ్చారు. ఓకేనా. సో తీవ్ర క్షయవ్యాధి రోగులను ప్రారంభ దశలో గుర్తిస్తుంది ఈ మోడల్. అండ్ తీవ్రమైన రోగులను ముందుగానే గుర్తించి ఆసుపత్రుల్లో చేయడానికి వీలు కల్పిస్తుంది, ఆసుపత్రుల్లో చేరడానికి వీలు కల్పిస్తుంది. ఓకేనా, రైట్. సో సరిపోతుంది. ఇక టీబీ వ్యాధికారకం ఏదైనా వ్యాధి గురించి మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా కాజిటివ్ లేదా ప్యాథోజన్ గురించి చూస్తూ ఉంటాము. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా. టీబీ అనేది ఈ క్రింది వాటిలో దేని ద్వారా కలిగే వ్యాధి అంటారు? వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోనా ఇలా అడుగుతారు. సో బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఎక్కువగా దగ్గుతూ ఉంటారు కదా. ఓకేనా. సో ఈ మోడల్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు? జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు ఐసీఎంఆర్ పరిధిలో పనిచేస్తున్న చెన్నై కేంద్రంగా పనిచేసే సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ చెన్నై వారు తయారు చేస్తారు. ఎవరి సహకారంతో అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సహకారంతో. ఓకేనా. సో ఐసీఎంఆర్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, రైట్. మరి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇప్పటికీ టీబీ నిర్మూలన కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అందులో ఒకటి నిక్షయ్ మిత్ర. నిక్షయ్ అనేది ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం దేనికి అడ్డుకట్ట వేయడానికి లేదా దేని నిర్మూలన కోసం అంటే టీబీ నిక్షయ్. ఓకేనా. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కూడా అమల్లో ఉంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. మన భారతదేశ రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం, ఆయుధాల దిగుమతి గురించి. నెక్స్ట్ వచ్చేసేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు, సిప్రీ రిపోర్ట్ లాంటివి, ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లాంటివి ఇలాంటివి. నెక్స్ట్ రక్షణ రంగ ఒప్పందాలు, డిఆర్డిఓ, బీడీఎల్ లాంటి ఒప్పందాలు అటువంటివి. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేస్తుంది. లాస్ట్కి వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినియస్గా మన భారతదేశంలో తయారవుతున్న రక్షణ రంగ అంశాలు. ఉదాహరణకు షిప్లే కానివ్వండి, తుపాకులే కానివ్వండి, క్షిపణులు కానివ్వండి ఇలాగా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేవీలో కమిషనింగ్ చేస్తూ సేవలు నిన్న సేవలు ప్రారంభమైనాయి. సో కమిషనింగ్తో ఐఎన్ఎస్ నిస్తార్, ఇండియన్ నావల్ షిప్ నిస్తార్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి చూస్తున్నప్పుడు మనం ఏం చూడాలి? దాన్ని తయారు చేసిన వారు ఎవరు, ఏ సంస్థ వారు తయారు చేస్తారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో కమిషనింగ్ అంటే దీని సేవలు ప్రారంభమైనాయి. డీకమిషనింగ్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి ఇక వీడుకోలు పలకడం అన్నట్టు. సో ఇటీవల కాలంలో కమిషనింగ్ అనే అంశాలు మనం చాలా చూసాము. అచల్ గురించి చూసాము, అర్నాలా గురించి చూసాము. వీటన్నిటి లింక్ చేసుకోండి. రీసెంట్గా మనం వార్తలు చూస్తున్నాం అవన్నీ కూడా. సో విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మించిన అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ ఒక నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలో చేరింది నిన్నటి రోజున, జూలై 8 రోజున. సో ఎవరు నిర్మించారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో నిర్మితము. 2230 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువలో భాగంగా తయారు చేశారు. నిస్తార్తో పాటు మరో నౌక నిపుణ్ నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగం అంట, ఈ ప్రాజెక్టులో. ఓకేనా. సో మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? జలాంతర్గాములకు అంటే సబ్మెరైన్స్. కామన్గా షిప్ అంటే వాటర్ పైన ప్రయాణిస్తూ ఉంటుంది, రక్షణ రంగ అవసరాలు తీరుస్తుంది. జలాంతర్గామి అంటే ఏంటి? వాటర్ పైన ప్రయాణించి వాటర్ లోపలికి వెళ్తుంది, బిలో ద వాటర్. మీరు గాజీ మూవీ చూసుంటారు. గాజీ మూవీ టర్పెడోని రిలీజ్ చేస్తారు, శత్రు దేశాలు అడ్డుకట్ట వేయడం అలాగా. సో ఇక్కడ సబ్మెరైన్స్కి అవసరమైన సహాయక సేవలు దీని ద్వారా నిస్తార్ ద్వారా కలుగుతాయంట. సముద్రాంతర్గత డైవింగ్ ఆపరేషన్లు నిర్వహించడము. సో సముద్రం లోపల డైవింగ్ ఆపరేషన్ నిర్వహించడం కోసం కూడా ఉద్దేశించబడింది. రీసెంట్గా ఇక్కడ సముద్రాంతర్గత అంటే ఇంకొక పాయింట్ ఇటీవల మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో సముద్రాంతర్గత పరిశోధనల కోసం భారత్ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటివి లింక్ చేసుకోవాలి. సముద్రంలోని అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం ఇది ఉద్దేశించబడింది నిస్తార్. ఓకేనా. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సేవల కోసం ఉద్దేశించబడింది. ఇక డైవింగ్ సపోర్ట్ నౌక అంటే ఏంటి? అది బేసిక్. సో జలాంతర్గాముల సేవలు, మరమ్మతులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం రూపొందించబడిన ప్రత్యేక నౌక. డైవింగ్ అంటే ఏంటి? మీరు చూడండి, వాటర్లో మనకు ఉదాహరణకు మనం స్విమ్ చేయాలంటే డైవ్ చేయి అంటాము. అంటే వాటర్లో దూకడం అన్నట్టు. అలా ఇది
జలాంతర్గాములకు సహాయక చర్యలు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ డైవింగ్ సపోర్ట్ నౌక అంటే మీరు చదివేటప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, డైవింగ్ సపోర్ట్ నౌక అంటే ఏంటి, ఇస్తారు కరెక్టే, దాన్ని తయారు చేసింది వీళ్ళు, అసలు డైవింగ్ సపోర్ట్ నౌక అంటే ఏంటో తెలియాలి. కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లు ఇటువంటివి ఇస్తున్నారు. ఓకేనా, చూడండి ప్రతి ఒక్కటి క్లారిటీ ఉండాలి. సో సముద్రంలో జలాంతర్గాములకు సంబంధించిన సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యము దీనికి ఉంటుంది, డైవింగ్ సపోర్ట్. ఓకేనా. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 1941లో ఏర్పడింది, స్టాటిక్ పాయింట్, విశాఖపట్నం కేంద్రం పనిచేస్తుంది. భారత్లో నౌకా నిర్మాణ రంగంలో కీలక ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే ఏంటి, హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కలుపుతూ వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక ప్రాంతం ఇది. ఓకేనా. ఇక నెక్స్ట్ బీహార్లో రిజర్వేషన్లకు సంబంధించి, ఇటీవల రిజర్వేషన్లకు సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాము. లడఖ్లో స్థానికులకి 85% రిజర్వేషన్ అమల్లోకి అని రాష్ట్రపతి గారు ఉత్తర్వులు రిలీజ్ చేశారని చెప్పేసి షెడ్యూల్ 6కి లింక్ చేస్తూ ఆర్టికల్ 244 క్లాస్ 2కి లింక్ చేస్తూ చెప్పాను లాస్ట్ టైం. సో ఇక్కడ బీహార్లో శాశ్వత నివాసం ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రత్యేక రిజర్వేషన్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, బీహార్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే అక్కడ నితీష్ కుమార్ గారు వారికి సపోర్ట్ ఇస్తూ, సో జేడీ, సో జనతాదళ్ వారికి సపోర్ట్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ. ఓకేనా. సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు కల్పిస్తున్న 35% రిజర్వేషన్లో కీలక మార్పులు జరిగినాయి అంట. ఇక నుంచి ఈ రిజర్వేషన్లో బీహార్లో శాశ్వత నివాసం ఉన్న మహిళలు మాత్రమే అర్హులు అంట. ఓకేనా. నిర్ణయం ముఖ్య అంశాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% మహిళల కోటా అనేది కొనసాగింపు, శాశ్వత నివాసితులైన బీహార్ మహిళలకు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకేనా. ఇక నిర్ణయానికి కారణము, సో బీహార్ స్థానికులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించి వస్తున్న ప్రజా డిమాండ్ని ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోటీ తగ్గించి స్థానికులకే ఉద్యోగం, ఎవరైనా సరే స్థానికులకే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఏ రాష్ట్రమైనా సరే. ఉదాహరణకు తెలంగాణ తీసుకుంటే 95% స్థానికులకు బెనిఫిట్ చేయడానికి రిజర్వేషన్, అలాగే ఏ రాష్ట్రంలోనే ఉంటాయి. ఓకేనా. బీహార్ మహిళా రిజర్వేషన్ల చరిత్ర. బీహార్ 1992లో స్థానిక ఎన్నికల్లో మొదటిసారిగా మహిళలకు 33% కల్పించిన రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది, మొదటిసారిగా. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా కల్పించి మహిళా సాధికారతలో మరొక ముందడుగు వేసింది, 35% అక్కడ. ఈ నిర్ణయంతో బీహార్ స్థానిక మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు మరింత పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయంట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న న్యూ స్పెసీస్, వార్తలు నిలుస్తున్న కొత్త జాతులు, జీవజాతులే కానివ్వండి, వృక్ష జాతులే కానివ్వండి, ఎక్కడ కనుగొనబడుతూ వార్తల్లోకి వస్తున్నాయి, ఎవరు కనుగొంటున్నారు, దాని ప్రత్యేకత ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప జాతి అనేది రీసెంట్గా బయటపడింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, పేతియా దిబ్రూగర్నేసిస్. పేతియా దిబ్రూగర్నేసిస్, దిబ్రూగర్ అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ జలాల్లో, బ్రహ్మపుత్ర ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, బ్రహ్మపుత్ర అతి పెద్ద నది, అతి పొడవైంది అంటే గంగా నది, కానీ పెద్దది అంటున్నాను బ్రహ్మపుత్ర. ప్రపంచంలో నదీ ఆధారిత రివర్ బేస్డ్ లేదా రివరైన్ ఐలాండ్ అతిపెద్దది ఏదంటే మాజులి ఐలాండ్ బ్రహ్మపుత్ర ప్రాంతంలో. సో ఇటువంటి లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ జలాల్లో శాస్త్రవేత్తలు కొత్త చేప జాతిని కనుగొన్నారు, ఫిష్. ఓకేనా. బ్రహ్మపుత్ర నది దిబ్రూగఢ్ సమీపంలో కనుగొన్నారు. సో తోక వద్ద పెద్ద పొడవైన నల్ల మచ్చ అనేది దీని యొక్క ప్రత్యేకత. మీకు న్యూస్ పేపర్లు కూడా చూసుంటారు, న్యూస్ పేపర్లు ఇచ్చారు ఇది. సో ఇక్కడ దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్ ఈ చేపల రకంలో. ఓకేనా. ఇక చేప జాతి సైప్రినిడ్ కనుగొన్నవారు బ్రహ్మపుత్ర నది జీవవైవిధ్యంపై సర్వే నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు. ఓకేనా. రైట్. బ్రహ్మపుత్ర టిబెట్లో ఉద్భవించి భారత్ బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. అస్సాం రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తారు. అస్సాంలో ఫ్లడ్స్కి కూడా అదే. అస్సాం వాజ్ ఇనండేటెడ్ అప్ టు 80% డ్యూ టు రీసెంట్ ఫ్లడ్స్ బికాజ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ అని మనం చూస్తూ ఉంటాం. గతంలో కాజిరంగా నేషనల్ పార్క్లో తీవ్ర వరదలు 80% మునిగిపోయిందని, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ మన బ్రహ్మపుత్రకి సంబంధించే. ఈశాన్య భారతంలో అతి పొడవైన నదిగా ప్రత్యేక పొందింది, రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తారు. రైట్. ఇక ఒక హిస్టారికల్ ప్లేస్, పురాతన ప్రాంతం, పురాతన లేదా లాస్ట్ సిటీ. అసలు ఆ ప్రాంతం గురించి ఆనవాళ్ళేవు, ఇప్పుడు బయటపడింది. ఎప్పుడైనా ఇటువంటివి చూస్తే మనం హిస్టరీలో భాగంగా అప్డేట్ చేసుకోవాలి. దాని పేరు, ఆ లాస్ట్ సిటీ పేరు ఏంటంటే పెనికో.
పెనుకో, పెరులో వెలుగు చూసిన ప్రాచీన నగరం. పెరులో వెలుగు చూసిన ప్రాచీన నగరం పెనికో. పెనికో. పెరు ఎక్కడ ఖండము? మనకి సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశము పెరు దేశము. పెరు, లీమా ఇవన్నీ పేర్లు వింటున్నాం. పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా డీనా బోలువార్టే గారు విధులు నిర్వర్తించడం గురించి ఇవన్నీ కూడా మనకు ఐడియా ఆల్రెడీ మనం రోజు క్లాస్ వింటే మీకు ఐడియా ఉంటాయి. ఓకేనా? సో పెరు దేశంలో ఒక పురాతన నగరం ఆనవాళ్ళు బయటపడ్డాయి. పెరులో వెలుగు చూసిన ప్రాచీన నగరం. లాస్ట్ సిటీ ఆఫ్ పెనికో 3500 year old ట్రేడ్ హబ్ అనెర్త్డ్ ఇన్ పెరు. సో తవ్వకాల్లో బయటపడిందంట. ఓకేనా? సో చూడండి, పెరులోని పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల 3500 ఏళ్ల నాటి ప్రాచీన నగరాన్ని కనుగొన్నారు. దీనికి పెనికో అని నామకరణం చేశారంట. స్థానం పెరు దేశంలోని బరాంకా ప్రావిన్స్, లీమా నగరానికి 200 కిలోమీటర్ల ఉత్తరంగా ఉంది ఇది. ఓకేనా? ప్రపంచ ప్రత్యేక మాచుపిచ్చు, వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ఏరియా మాచుపిచ్చు లీమాలో ఉంటుంది. ఓకేనా? ఈ పురాతన ప్రాంతం ఏంటంటే సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఒక కొండ ప్రాంతంలో ఉన్న ప్రాంతం అంట. రైట్? సో నగరం మధ్య భాగంలో వృత్తాకారంలో ఉన్న ప్రధాన నిర్మాణం అంటే దీన్ని చుట్టూ రాయి బంకమట్టితో నిర్మించిన 18 భవనాలు గుర్తించారు. ఓకేనా? కనుగొన్న నిర్మాణాలు మతపరమైన ఆలయాలు ఉన్నాయట, అక్కడ నివాస సముదాయాలు సెటిల్మెంట్స్ ఉన్నాయంట, కేంద్రంలో పెద్ద ప్లాజా కూడా ఉందంట. ఓకేనా? రైట్. ఇక పెనికో కరాల్ నాగరికత తర్వాత పెరు ప్రాంతంలో వెలుగొందిన మరొక ప్రాచీన నగరం. వివిధ నాగరికతల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది పెరు రాజధాని లీమా. సో ప్రముఖ ప్రాచీన ప్రదేశం మాచు పిచ్చు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక సేన్ రివర్ లేదా సీన్ నది. మనం లాస్ట్ ఇయర్ 2024 ఒలింపిక్స్ అప్పుడు దీని గురించి ప్రత్యేకంగా విన్నాము. ఈవెంట్ స్టార్టింగ్ అప్పుడు కూడా మనకి 2024 విశ్వ క్రీడలు 2024 సంవత్సరంలో ప్రపంచ విశ్వ క్రీడలు ఎక్కడ జరిగినాయి? ప్యారిస్ వేదికగా ప్యారిస్ ఒలింపిక్స్ అని చెప్పేసి మనం చూసాం కదా. సో అప్పుడు ఈ నది గురించి చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్యారిస్ వరల్డ్స్ మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఉంది కదా, ఈ నది ఒడ్డునే ఉంది. మనకు ఒకప్పుడు గతంలో ప్రశ్నపత్రాలు ఎలా ఉండేవంటే నది పేరు ఇచ్చేసి నది ఒడ్డున ఉన్న నగరాలు ఇటువంటి అడిగేటోళ్ళు. సో ఇప్పుడు అడగట్లేరు, బట్ తెలియాలి మనకు. ఒక స్టేట్మెంట్, ఇప్పుడు మనకు అన్ని క్వశ్చన్స్కి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇలాంటి స్టేట్మెంట్ కలుపుతున్నారు. ఒకప్పటి ప్రశ్న ఇప్పుడు ఒక ప్రశ్నలో ఒక భాగంగా అడుగుతున్నారు అంతే. అంటే క్వశ్చన్ ఇవ్వడం అనేది చాలా టఫ్గా ఇస్తున్నారు. ఓకేనా? ఇదెందుకంటే రీసెంట్గా కామన్ పీపుల్ కోసం, ప్రజల కోసం కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేయవచ్చు అని చెప్పేసి ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత ఈ నదిలో ప్రజలు కూడా స్విమ్ చేయడానికి, ప్రజలు కూడా ఆహ్లాదభరితంగా ఆ వాటర్లో స్నానాలు చేయడానికి ఓపెన్ చేశారంట. మరి లాస్ట్ టైము ప్యారిస్ ఒలింపిక్స్ అప్పుడు ఓపెన్ చేశారు కంటే అప్పటికే శుభ్రపరిచి క్రీడాకారుల కోసం, ఈవెంట్స్ కోసం మాత్రమే తెరిచారు. కానీ ప్రజల కోసం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ ఐరోపా ఖండంలోని ఒక దేశము. ఈ రివర్ సీన్ నది ఎక్కడంటే ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం ఒడ్డున ఉంటుంది. సో ఫ్రాన్స్లోని చారిత్రాత్మకంగా ప్రాచుర్యం పొందిన సేన్ నది లేదా సీన్ నదిని 1923 సంవత్సరం తర్వాత మొదటిసారి ఇప్పుడు తెరిచారు. సో చూడండి, 100 ఏళ్ల తర్వాత ఒక నదిని ప్రజల కోసం తెరవడం అంటే మామూలు విషయం కాదు. ఈత కోసం మళ్ళీ తెరిచారంటే అక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, ఆహ్లాదభరితంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక అని చెప్పేసి. ఓకేనా? 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో దీన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఈవెంట్స్ మాత్రం జరిపారు, తర్వాత మళ్ళీ ప్రజలకు ఇవ్వలే. ఓకేనా? రైట్. సో ఫ్రాన్స్ చరిత్ర సంస్కృతిలో కీలక పాత్ర ఈ నదికి ఉంది. ప్యారిస్ నగరం ఈ నది ఒడ్డునే ఉంది. రైట్. పలు చారిత్రక కట్టడాలు, ఈఫిల్ టవర్ కానివ్వండి, నాట్రే డేమ్ క్యాథడ్రల్ కానివ్వండి, లౌరీ మ్యూజియం కానివ్వండి, ఇవన్నీ కూడా సీన్ నది పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. మీరు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఈ రివర్ని చూడొచ్చు. ఓకేనా? సో 1923 అంటే 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రజల కోసం తెరిచారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో విస్తృత శుభ్రత చర్యలు చేపట్టి నీటి నాణ్యతను మెరుగుపరిచారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిగా ఈ చర్యను ప్రభుత్వం చేసింది. ఓకేనా? రైట్. ఇంగ్లీష్ ఛానల్. ఫ్రాన్స్ ఇంగ్లాండ్ల మధ్య ఉన్న సముద్ర జల సంధి ఏదంటే ఇంగ్లీష్ ఛానల్. జాగ్రఫీలో చాలాసార్లు మీరు క్వశ్చన్ చూసి ఉంటారు. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహణ తేదీలు జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరిగింది. మన యూట్యూబ్లో స్పెషల్ వీడియో కూడా ఉంది, చూడవచ్చు. ఒలింపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సీన్ నది పరిసరాల్లో ఈత, ట్రయల్థాన్ అటువంటి ఈవెంట్లు జరిగాయి అప్పుడు. ఇక నెక్స్ట్ రిపోర్ట్.
ఒక రిపోర్ట్. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడాలి. ఫస్ట్ కవర్ పేజ్. ఆ కవర్ పేజ్ పైన ఏ పేరుంది, ఏ సంస్థలు ఆ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది, ఎవరు సహకారంతో తయారు చేశారు, ఆ రిపోర్ట్లో భారతదేశానికి సంబంధించి ఏ అంశాలు ర్యాంకింగ్స్ ఏమైనా ఇస్తే ర్యాంకింగ్స్ చూస్తే సరిపోతుంది. సో పోటీ పరీక్షల కొనంలో. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో భాగంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా భారతదేశం ఉందంట. ప్రపంచంలో 4th లార్జెస్ట్ బయోఫ్యూయల్ వినియోగదారుగా ఏ దేశం ఉందంటే భారత్. 4వ స్థానంలో. మరి భారత్ ముందునే కూడా చూడాలి కదా, అది ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లో కవర్ అయింది. ఏంటంటే అది స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ. ఎప్పుడైనా కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్లేషన్ చేయొద్దు. 74th ఎడిషన్ అనేది రీసెంట్గా 2025 ఇయర్కి సంబంధించి రిలీజ్ అయింది. సో ఎవరు రిలీజ్ చేశారు? సో లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన. సో ఎనర్జీ ఇన్స్టిట్యూట్ చూడండి, ఇక్కడ కవర్ పేజ్ పైన వాళ్ళ పేరు ఉంటుంది. ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 నివేదికలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా నిలిచిందంట. నివేదిక పేరు స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 74th ఎడిషన్ జూలై 2025లో రిలీజ్ అయింది. సో ఎనర్జీ ఇన్స్టిట్యూట్, కీర్నీ అండ్ కేపీఎంజీ అనే సంస్థలు సహకారం అందించాయి ఈ ఇన్స్టిట్యూట్కి, ఎనర్జీ ఇన్స్టిట్యూట్కి. ఓకేనా, ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారు, ఈ సంస్థలు సహకారం అందించాయి. మరి ప్రపంచంలో బయోఫ్యూయల్ వినియోగదారుల విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని చెప్పారు. చైనాను వరుసగా 2వ ఏడాది అధిగమించి ఈ స్థానం దక్కించుకుంది. ఓకేనా. సో భారతదేశ బయోఫ్యూయల్ వినియోగం వృద్ధి ఎలా ఉంది? 2014 నుండి 2024 వరకు 10 ఏళ్లలో సంయుక్త వార్షిక వృద్ధి రేటు వచ్చేసేసి 31.8% పెరిగింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎనర్జీ వినియోగదారులుగా భారత్ నిలిచిన నేపథ్యం అనేది చూస్తున్నాము ఇక్కడ. బయోఫ్యూయల్ అంటే జంతువులు, మొక్కల వ్యర్థాలు వంటి సహజ వనరుల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాలు. ఉదాహరణలు బయోడీజిల్, బయో ఇథనాల్, బయోగ్యాస్. మరి ప్రపంచంలో టాప్ బయోఫ్యూయల్ వినియోగదారులను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ ఇండోనేషియా, 4th భారత్. అతి త్వరలో థర్డ్లో మనము ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. 5th చైనా. సో కేంద్ర ప్రభుత్వం జలవాయు మార్పులపై పోరాటము, చమురు దిగుమతులపై ఆధారితాన్ని తగ్గించే దిశగా బయోఫ్యూయల్స్పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. భారత్ ఇథనాల్, బ్లెండెడ్ పెట్రోల్, E20 వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకుంటుంది. ఓకేనా. సో ఎనర్జీ ఇన్స్టిట్యూట్ లండన్ కేంద్రం పనిచేస్తుంది. 2003లో ఏర్పడింది. ప్రపంచంలో ఎనర్జీ రంగంపై కీలక డేటాలను విశ్లేషణ చేస్తూ నివేదికల రూపంలో అందిస్తుంది. ఓకేనా. సో కేపీఎంజీ అండ్ కీర్న్ అనేవి అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ ట్రెండ్కి సంబంధించి. ఓకేనా. భారతదేశంలో నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018 ఉత్పత్తి వినియోగంలో ప్రోత్సాహకాలు, సబ్సిడీ. బయోఫ్యూయల్ ఉత్పత్తి వినియోగంలో ప్రోత్సాహకాలు అందించడానికి ఈ పాలసీ అనేది కీలకం. ఇక నెక్స్ట్ ర్యాంకింగ్స్. మనకి విమానాశ్రయాల ర్యాంకింగ్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. సో అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్. ఇక్కడ భారతదేశంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కొన్ని ఎయిర్పోర్ట్ల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే హైదరాబాద్లో ఉంది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే బెంగళూరులో ఉంది. విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అండమాన్ నికోబార్లో ఉంది. ఛత్రపతి శివాజీ అన్నం అనుకోండి మనకు మహారాష్ట్రలో ఉంటుంది. మోపా మనోహర్ పారిక్కర్ పేరుతో అంటే గోవాలో ఉంటుంది. ఇట్లా చూడాలి. ఓకేనా. సో రద్దీ విమానాశ్రయాల్లో భారతదేశంలోని ఢిల్లీ ఎయిర్పోర్టు 9th అంట వరల్డ్లో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల్లో. సో అత్యంత రద్దీగా ఉండే ప్రపంచంలోని టాప్ 20 విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 9th పొజిషన్లో ఉందంట. ఈ వివరాలను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు ప్రకటించారు. మరి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయం అబ్జర్వ్ చేస్తే హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అమెరికాలోని విమానాశ్రయము. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, థర్డ్ వచ్చేసి డల్లాస్ ఎయిర్పోర్ట్ అమెరికా. ఓకేనా. సో ఇక మన భారతదేశంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసేసి 9th పొజిషన్లో ఉంది. ఓకేనా. మన ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 2024 సంవత్సరంలో 7.7 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలను కొనసాగించారంట. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంలో అరౌండ్ 10 crores. సెకండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూఏఈలోనేమో 9 crores. తర్వాత డల్లాస్ ఎయిర్పోర్ట్ ఏమో 8 crores. మనది 7.7. ఓకేనా. ఎవరు రిలీజ్ చేశారు? ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది ఈ ర్యాంకింగ్స్ని. ఓకేనా. రైట్. సో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనేది ప్రధాన కేంద్రం మాంట్రియల్, కెనడా.
ఏదైనా అంతర్జాతీయ సంస్థ గురించి నేను ప్రస్తావించాను అంటే ఖచ్చితంగా దాన్ని హెడ్ క్వార్టర్ ఇస్తా. మీరు ఇచ్చే పీడిఎఫ్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1962లో స్థాపించబడింది. మొదట్లో దీన్ని పాలెం ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతము ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గ్రూపు నిర్వహిస్తుంది. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం. భారత్లో అత్యధిక ప్రయాణికుల సంఖ్య కలిగిన టాప్ 3 విమానాశ్రయాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ ఫస్ట్, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ బెంగళూరు కెంపెగౌడ. నెక్స్ట్ వచ్చేసేసి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల ఏపీకి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. అందులో ముఖ్యంగా క్వాంటమ్ రిలేటెడ్గా క్వాంటమ్ డిక్లరేషన్కి క్యాబినెట్ ఆమోదం ఇటువంటివన్నీ చూస్తున్నాము. సో క్వాంటమ్ సంబంధించి ఎవ్రీ డే కూడా మీకు న్యూస్లో వస్తుంది. ఏపీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రానున్న పోటీ పరీక్షలో క్వాంటమ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అందులో ఏపీకి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ రిలేటెడ్గా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. అండ్ ఇక్కడ ఐఐటి మద్రాస్, సో ఐఐటీలు కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి తిరుపతి సహకారం అందించబోతున్నాయి క్వాంటమ్ విషయంలో. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ అనేది ఇస్తారంట. క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ కోసం ఐఐటి సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో భాగంగా విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన లక్ష్యం వచ్చేసి రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడము. డిసెంబర్ 2025 లోపు 500 మంది అధ్యాపకులకు మొదట శిక్షణను అందించడం, ఆ తర్వాత మిగతా అధ్యాపకులకు శిక్షణ అందిస్తారు. భాగస్వామ్య సంస్థలు ఏంటంటే ఐఐటి మద్రాస్, ఐఐటి తిరుపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్. రైట్. సో ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. సిలబస్ కోర్సులో ఏఐసిటి ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ సిలబస్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఐఐటి మద్రాస్ రూపొందించిన సిలబస్ కూడా చేరుస్తారు. రైట్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సాంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే చాలా వేగంగా సంక్లిష్టమైన డేటా ప్రాసెస్ చేయగల అత్యాధునిక సాంకేతికత. సైబర్ సెక్యూరిటీ, డ్రగ్ డిస్కవరీ, స్పేస్ మిషన్స్, ఏఐ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మన ఏపీకి సంబంధించి డిస్కస్ చేసిన ఒక టాపిక్, అందులోని కొనసాగింపుగా ఒక పర్సన్ ఏపీకి సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ రోజున పురస్కారం అందుకోబోతున్న ఒక వ్యక్తి ధర్మవరం చేనేత డిజైనర్ నాగరాజు గారికి జాతీయ పురస్కారం అనేది రాబోతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఆగస్టు 7వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తనకి పురస్కారం. సో ధర్మవరం చేనేత డిజైనర్ ఇటీవల వార్తలోకి వచ్చే ఎవరో తనంటే నాగరాజు గారు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన చేనేత డిజైనర్ జుజూరు నాగరాజుకు కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరానికి గాను జాతీయ చేనేత పురస్కారాన్ని ప్రకటించింది. ఓకేనా? ఢిల్లీలో ఇస్తారు. చేనేత డిజైన్ డెవలప్మెంట్ విభాగం వారు ఎంపిక చేయడం జరిగింది తన పేరును. ఉమ్మడి అనంతపురం జిల్లాకు తొలిసారి జాతీయ చేనేత పురస్కారం అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో రాష్ట్రానికి మొదటిసారి. ధర్మవరం పట్టు చీరలు, ధర్మవరం పట్టు వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. జిఐ ట్యాగ్ కూడా ఉంది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. వివాహ ఉత్సవ సందర్భాల్లో చాలా ప్రత్యేకత. జాతీయ చేనేత దినోత్సవం ప్రతి ఏటా కూడా ఆగస్టు 7వ. ఇక నెక్స్ట్ కొనసాగింపుగా తెలంగాణకు సంబంధించి సో పుట్టపాక చేనేత కళాకారులకు జాతీయ చేనేత పురస్కారాలు, ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి, వీళ్ళిద్దరి పేర్లు. వీళ్ళకు కూడా ఆగస్టు 7వ రోజున పురస్కారాలను ప్రధానోత్సవం. సో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న పుట్టపాక తేలియా రుమాల్ అని చెప్పేసి అది కూడా జిఐ ట్యాగే. పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు తాజాగా జాతీయ చేనేత అవార్డులు అందుకోనున్నారు ఆగస్టు 7వ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విభాగం జాతీయ చేనేత మార్కెటింగ్ గాను అవార్డు గ్రహీత గజం నర్మదా నరేందర్ గారు. నెక్స్ట్ యంగ్ వీవర్ అంటే యువ చేనేత కళాకారుడిగా గూడ పవన్ గారు. సో ఇద్దరు పేర్లు కూడా మనం చూడాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి పుట్టపాక గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా, పాత చూస్తే మనము నల్గొండ జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం తెలంగాణలో ఉంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వస్త్రాలు తేలియా రుమాల్, పుట్టపాక తేలియా రుమాలు, డబుల్ ఇక్కత్ డాబీ బోన్ చీరలు అండ్ డబుల్ ఇక్కత్ డాబీ బోన్ దుప్పట్లు. రైట్. నెక్స్ట్ సో క్రీడలకు సంబంధించి ఏదైనా ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న క్రీడా వార్తల్లోకి వచ్చిన ఒక ట్రోఫీ వార్తల్లోకి వచ్చిన ఆ టోర్నీ లేదా ట్రోఫీ పేరేంటి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, మన భారతీయ ప్రదర్శన ఏంటి, పథకాల పట్టికలో ఏ స్థానం, టాప్లో ఎవరు, సరిపోతుంది. సో ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 ఇటీవల ముగిసింది. అందులో మనం పథకాల పట్టికలో 2వ స్థానంలో ఉన్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ జూలై 2 నుండి 7 వరకు జరిగింది. చైనాలోని బీజింగ్ నగరంలో జరిగింది వేదిక. ఈ సంవత్సరం జరిగింది 8th ఎడిషన్. సో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో చైనా ఉంది. మొత్తం పథకాలు 17 సాధించింది. అందులో స్వర్ణ పథకాలు 10, వెండి అంటే రజత పథకాలు 4,
బ్రాంజ్ కాంస్య పథకాలు 3. ఇక భారత విషయానికి వస్తే 3 స్వర్ణం, 3 రజతం, 3 కాంస్యం, మొత్తం 9 పథకాలు సాధించింది. ఓకేనా. సో పథకాల పట్టికలో 2వ స్థానము. ఈ టోర్నమెంట్లో మొత్తం 13 దేశాల నుంచి 94 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇది 2028 సమ్మర్ పారాలింపిక్స్ కోసం క్వాలిఫైడ్ టోర్నమెంట్గా పనిచేస్తుంది. ఓకేనా. ఇందులో ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, హర్విందర్ సింగ్. తను పురుషుల క్వాలిఫైర్ విభాగంలో కొత్త పోటీ రికార్డుని నమోదు చేశాడు. 663 పాయింట్లు సాధించాడు. ప్రపంచ నెంబర్ 1 ఆర్చర్, పారాలింపిక్ స్వర్ణ విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత గుర్తు పొందాడు తను. ఓకేనా. రైట్. ఇది ఆసియా స్థాయిలో 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఆర్చరీ టోర్నమెంట్. ఈ సంవత్సరం 8th ఎడిషన్. ఇక్కడ జరిగింది చైనాలో, బీజింగ్లో. పథకాల పట్టికలో మన వాళ్ళు 2వ స్థానము, 9 మెడల్స్ సాధించారు. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి కామెంట్ బాక్స్లో. సో క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల వార్తలో నిలిచిన మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం, బటర్ఫ్లై శాంక్చురీ, ఏ రాష్ట్రంలో ఉంది? ఆ శాంక్చురీ పేరేంటి? ఓకేనా. ఓల్డ్దే రీసెంట్గా బటర్ఫ్లై శాంక్చురీగా మార్చారు. ఆ పేరు ఇవ్వండి, ఏ రాష్ట్రమో చూడండి. సో ప్రతి ఒక్కరు సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జెటిక్గా మీకు అందిస్తూనే ఉంటాను. ఒక లైక్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్, భారత ప్రధాని మోదీ గారికి బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రావడం జరిగింది. పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూడండి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్, తొలిసారి ఓటు వేయనున్న 3 గ్రామాల ఓటర్లు ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఆ గ్రామాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, రాంపూర్, లేటి, చోప్రా. ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ఏ రాష్ట్రంలోని గ్రామాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అండ్ నెక్స్ట్, హర్యానాలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ ప్రారంభం కాబోతోంది. ఈ టాపిక్ చదివేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ, భారతదేశంలో ఆసియాలో కూడా నందన్వన్ జంగిల్ సఫారీ. ఇక హిమాచల్ ప్రదేశ్కు ఆధారిత ఫేస్ అథెంటికేషన్, ఈ విషయంలో మొట్టమొదటి రాష్ట్రంగా. ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా అన్ని అంశాలు కూడా ఈ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగానే. నెక్స్ట్, భారతదేశపు తొలి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ విషయంలో ఒప్పందము. ఆ 2 సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోండి అండ్ ఉద్దేశం ఏంటి సరిపోతుంది. నెక్స్ట్, తమిళనాడులో దేశంలోని తొలి ప్రెడిక్టివ్ డెత్ మోడల్ అమలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా క్షయవ్యాధుల కోసము. ఈ టాపిక్ చదివేటప్పుడే భారతదేశంలో ఇప్పటివరకు క్షయవ్యాధి నిర్మూలన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన అంశాలు ఏంటి, క్షయవ్యాధి కారకం ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నావీ, ఇండియన్ నావీలో కమిషనింగ్తో, సేవల ప్రారంభంతో వార్తల్లోకి వచ్చింది ఐఎన్ఎస్ నిస్తార్. దీన్ని ఎవరు తయారు చేశారో? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఎక్కడుంది? విశాఖపట్నం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? డైవింగ్ షిప్. ఓకేనా. ఇక నెక్స్ట్, బీహార్ మహిళలకు 35% కోటా. బీహార్లో శాశ్వత నివాసం ఉన్న మహిళలకు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది అమల్లో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించింది. ఇక బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప జాతి బయటపడింది. సో దీని యొక్క ప్రత్యేకత చూడండి, ఆ టేల్ పగ్లో ఒక డార్క్ స్పాట్ అనేది ఉంటుంది. దీని యొక్క సైంటిఫిక్ నేము పేతియా దిబ్రూగర్నేసిస్. ఇటీవల పేతియా దిబ్రూగర్నేసిస్ వార్తల్లోకి వచ్చింది, అది ఏంటి అంటారు. ఒక పురాతన నగరం ఇటీవల బయటపడింది పెరూలో, పెనికో అనే నగరం. లాస్ట్ సిటీ అని దీనికి పేరు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా సేన్ నది కామన్ పీపుల్ కోసం కూడా ఓపెన్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడంటే ప్యారిస్. ఏ నది ఒడ్డున ఉందంటే ఈ సేన్ నది ఒడ్డున, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా భారత్. ఇటీవల ఒక వార్తల్లో నిలిచిన రిపోర్ట్. సో 74th ఎడిషన్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ. ఎవరు రిలీజ్ చేశారు ఏంటో గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఇన్స్టిట్యూట్. ఇందులో భారతదేశం కంటే ముందున్న 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటో చూడండి. ఓకేనా. ఇక రద్దీ విషయంలో, ప్రయాణికుల రద్దీ విషయంలో ప్రపంచంలో 9th పొజిషన్లో మన ఢిల్లీ ఎయిర్పోర్ట్. టాప్ ఎయిర్పోర్ట్ ఏది అంటే హార్ట్ఫీల్డ్. ఎక్కడది? జాక్సన్ లేదా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్పోర్ట్. అండ్ ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేస్తున్న క్వాంటమ్ రిలేటెడ్ అన్ని అంశాలు కూడా చూడండి. క్వాంటమ్ డిక్లరేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ధర్మవరం చేనేత డిజైనర్ నాగరాజు గారికి జాతీయ పురస్కారము ఆగస్టు 7న రాబోతుంది. సత్యసాయి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆగస్టు 7న పురస్కార ప్రదానోత్సవం. ఇక పుట్టపాక చేనేత కళాకారులకు జాతీయ అవార్డులు. 2 వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ లేదా 8th ఎడిషన్ ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా చైనాలోని బీజింగ్లో ముగిసింది. భారతదేశం పథకాల పట్టికలో 2వ స్థానం, టాప్లో చైనా.
ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యము లేదా బటర్ఫ్లై శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది, దాని పేరేంటి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.